Yes. So, good morning everyone. Welcome to TUTOR LOKESH channel. So, ఇవాళ ఏంటంటే మనము 10th క్లాస్ CBSE మ్యాథమెటిక్స్లో శాంపుల్ పేపర్స్లో ఉన్న MCQs అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనము కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ అయితే మనం SA2 సిలబస్కి ఏదైతే ఉందో సో దాని అయితే మనం చేయడం జరుగుతుంది అనమాట. రైట్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ఈచ్ వన్ ఆఫ్ 1152 అండ్ 1664 ఎగ్జాక్ట్లీ. కొంచెం కామన్ సెన్స్ యూస్ చేయాలమ్మా. ఇప్పుడు ఈ టూ నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కోవాలా హెచ్సిఎఫ్ కనుక్కోవాలా అంటే చాలా సింపుల్ రెండు విధాలు చెప్తాను చూడండి. నెంబర్ 1 లార్జెస్ట్, మ్యాక్సిమం, గ్రేటర్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం కనుక్కోవాల్సిన హెచ్సిఎఫ్. ఇది నెంబర్ 1 ఐడెంటిఫికేషన్ చేయడానికి. అంటే మీ క్వశ్చన్ చదివి అది ఎల్సిఎం కనుక్కోవాలా హెచ్సిఎఫ్ కనుక్కోవాలా అర్థం కాకపోతే ఫస్ట్ హింట్ ఏంటంటే ఇక్కడ చదవండి. లార్జెస్ట్ నెంబర్, మ్యాక్సిమం, గ్రేటర్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మీరు కనుక్కోవాల్సిన హెచ్సిఎఫ్. ఓకే, తర్వాత అది కూడా మీకు ఐడియా రాలేదు. ఈ టూ నెంబర్స్కి జనరల్గా ఎల్సిఎం కనుక్కుంటే వీటికన్నా పెద్ద నెంబర్ ఉండాలి, అవునా కదా? ఎల్సిఎం అనేది ఎప్పుడు కూడా ఆ టూ నెంబర్స్ కన్నా పెద్ద నెంబర్ ఉండాలి, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కానీ ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి, ఆ టూ నెంబర్స్ కన్నా చిన్న నెంబర్ ఉన్నాయి. సో డెఫినెట్గా మనం కనుక్కోవాల్సింది ఏంటి అక్కడ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మనకు డివిజన్ మెథడ్ ఉంది, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ఉంది. బట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ చూడండి ఒకసారి. అఫ్ కోర్స్ డివిజన్ మెథడ్ ఈజీ అయినా కూడా మనకు సిలబస్ లేదు కాబట్టి నేను ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చూపిస్తున్నాను చూడండి. సో 1152 ఇంకోటి 1664. సో 2 టేబుల్ పోతుంది కాబట్టి 2 5s are 10, 1 5, 2 7s are 14, 1 2, 2 6s are 12. నెక్స్ట్ 2 2s are 2 8s are 2 8s are. నెక్స్ట్ 2 1 4 4. నెక్స్ట్ 2 72s are. నెక్స్ట్ 2 36 are. నెక్స్ట్ 2 18s are. నెక్స్ట్ 2 9s are. నెక్స్ట్ 3 3s are. 3 1s are. సో 1 2 3 4 5 6 7. సో 2 power 7 into 3 power 2. 2 power 7 into 3 power 2. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 1152. వెరాస్ ఫర్ 1664 చూద్దాం. 2 8s are, 2 3s are, 2 2s are, 2 4s are, 2 16s are, 2 208. మా ఎప్పుడు కూడా 2 2s are 2 8s are రాయొద్దండి. ఫస్ట్ టైం మాత్రమే 2 నెంబర్స్ తీసుకోవాలి. సెకండ్ టైం అట్ ఏ టైం 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు 0 యాడ్ చేసుకోవాలి మధ్యలో. ఓకే, 0 పెట్టుకోవాలి. జనరల్గా మీరు ఏం చేస్తారు, 416 అంటే 2 2s are 2 8s are వేస్తారు. 2 2 8s are 416 కాదు కదా, 2 28s are అంటే 56. దాని మీనింగ్ ఏంటి నేను చెప్తున్నా చూడండి. ఫస్ట్ టైం మాత్రమే 2 నెంబర్స్ అట్ ఏ టైం తీసుకోవాలి. తర్వాత 2 నెంబర్స్ అట్ ఏ టైం తీసుకునేప్పుడు ఇప్పుడు కూడా మనం ఒక మధ్యలో 0 పెట్టుకోవాలి. ఓకే, బేసిక్ థింగ్. సో నెక్స్ట్ 2 104s are. నెక్స్ట్ 2 52s are. నెక్స్ట్ 2 26s are. నెక్స్ట్ 2 13s are. 13 1s are. So 1 2 3 4 5 6 7. So 2 power 7 into 13. So 2 power 7 into 3 square. 2 power 7 into 13 power 1. హెచ్సిఎఫ్ అంటే లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ టర్మ్స్. ఫస్ట్ కామన్ టర్మ్స్ ఏముంది మనకి 2, దానికి లీస్ట్ పవర్ ఎంత మనకి 7 7 కదా. సో ది ఆన్సర్ ఈస్ 2 power 7. 2 power 7 వాల్యూ మనకి 128. 2 2s are 4, 4 2s are 8, 8 to 16, 16 to 32, 32 to 64, 64 to 128. So 2 power 7 value 128. So therefore HCF of these two numbers is option C 128. Okay, next. Right, ఇప్పుడు చూడండి. ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ EDF అంట. సో అప్పుడు AB బై ED చూడండి, మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలంటే SSS ప్రపోర్షన్గా ఉండాలి, SAS ప్రపోర్షన్గా ఉండాలి. అయితే 2 సైడ్స్ ప్రపోర్షన్గా ఉంది. ఇక్కడ 2 సైడ్స్ ప్రపోర్షన్గా ఉంది. 2 సైడ్స్ ప్రపోర్షన్ ఉంటే ఒక యాంగిల్ ఈక్వల్ అవ్వాలి కదా. ఆ యాంగిల్ ఏమి యాంగిల్ అయి ఉండాలి, ఇంక్లూడెడ్ యాంగిల్ అయి ఉండాలి. బాగా వినండి, చెప్తాను చూడండి ఒకసారి. ఒక్క సెకండ్, నేను వేరే స్లైడ్లో తీసుకొని చెప్తాను. Triangle ABC is similar to triangle EDF.
ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అంటే సైడ్స్ ఎలా ఉండాలి? ప్రపోర్షనల్. అంటే ఏబి బై ఈడి, ఏబి బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై డిఎఫ్. ఇది ఆల్రెడీ వాడు ఇచ్చేశాడు, బీసీ బై ఎఫ్డి ఆర్ డిఎఫ్ వాడు ఇచ్చేశాడు. అయితే ఎస్ఏఎస్ సిమిలారిటీ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ఇంప్రూవ్ చేయాలంటే టూ సైడ్స్ ప్రపోర్షనల్ ఉండాలి, వాటి మధ్య ఉండే ఇంక్లూడ్ యాంగిల్ ఈక్వల్ ఉండాలి. అంటే ఈ యాంగిల్ ఈక్వల్ కాదు మనకు కావాల్సింది, ఈ టూ సైడ్స్ ప్రపోర్షనల్, ఈ టూ కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ ఉండాలి. సో దేర్ ఫోర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. అర్థమైందా? ఇప్పుడు ఈ టూ సైడ్స్ ప్రపోర్షనల్ అంటే వాటి మధ్య యాంగిల్ ఉండేది ఇదే కదా. ఒకవేళ ఈ టూ సైడ్స్ ఉందనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ ఉండాలి. సో అర్థమైన క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎస్ఏఎస్ సిమిలారిటీ ప్రూవ్ చేయాలంటే టూ సైడ్స్ ప్రపోర్షనల్ ఇచ్చేసాడు. టూ సైడ్స్ ప్రపోర్షనల్ ఇచ్చినప్పుడు ఇంకొక యాంగిల్ ఈక్వల్ ఉంటే సరిపోద్ది. అది ఏ యాంగిల్ అంటే ఏ యాంగిల్ ఎట్టంటే అది తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలంటే ఆ టూ సైడ్స్ మధ్యలో ఉన్న ఇంక్లూడ్ యాంగిల్ తీసుకోవాలి. సో యాంగిల్ బి షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. ఎందుకు పేరులో ఉంచండి, ఎస్ మధ్యలో కదా ఏముంది, కాబట్టి మనకి సైడ్ మధ్యలో రావాలి యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. వాట్ విల్ బి ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ ప్లాంక్స్ ఇఫ్ 3 pieces of timber 42 meter, 49 meter, 63 meter long have to be divided into planks of same length? ఇక్కడ కూడా మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. లీస్ట్ పాసిబుల్ నెంబర్ అడిగాడు, లీస్ట్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అడగలేదు. ఓకే, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ దట్ ఈస్ డివైడింగ్ అడగలేదు, లీస్ట్ పాసిబుల్ నెంబర్ అడిగాడు. అంటే ఇక్కడ కూడా మనం కనుక్కోవాల్సిన హెచ్సిఎఫ్ఏ. సింపుల్ చెప్తున్నాను చూడండి, 42, 49, 63 ఈ 4 ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మనకి? పెద్ద ఉన్నాయి, చిన్నది ఉన్నాయా? పెద్ద ఉన్నాయి. సో కాబట్టి ఏం కనుక్కోవాలి మనం? హెచ్సిఎఫ్ఏ కనుక్కోవాలి. అంటే మనకి 3 పీస్ వుడెన్ పీస్ ఉన్నాయమ్మా. ఒకటేమో 42 meters, ఇంకోటేమో 49 meters, ఇంకోటేమో 63 meters. అయితే ఈ మూడింటిని డివైడ్ చేసి ఒక లీస్ట్ నెంబర్ కనుక్కోమన్నాడు. క్వశ్చన్ బాగా చూస్తే మీరు. సో కాబట్టి ఏం కనుక్కోవాలంటే మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో 42, 49, 63 హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం మనము? 42 అంటే 2 21s are 3 7s are 7 1s are. నెక్స్ట్ 49 అంటే 7 7s are. నెక్స్ట్ 7 1s are. 63 అంటే 3 21s are 3 7s are 7 1s are. సో 2 into 3 into 7, నెక్స్ట్ 7 square, నెక్స్ట్ 3 square into 7. సో మూడిట్లో కామన్గా ఉండేది ఏంటి మనకి? 7. దానికి లీస్ట్ పవర్ ఏమవుతుంది మనకి? 1. సో 7 power 1 7 ఈజ్ ది హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, 3 alarm clocks ring their alarms at regular intervals of time 20 minutes, 25 minutes and 30 minutes respectively. అంటే ఒక అలారం క్లాక్ ఏమో మనకి ప్రతి 20 minutesకి అలారం వస్తుంది, ఇంకొక అలారం క్లాక్ ఏమో ప్రతి 25 minutesకి వస్తుంది, ఇంకొక అలారం క్లాక్ ఏమో ప్రతి 30 minutesకి ఒకసారి వస్తుంది. అయితే ఇఫ్ దే ఫస్ట్ బీప్ టుగెదర్ అట్ 12 noon, అట్ వాట్ టైమ్ విల్ దే బీప్ అగైన్ ఫర్ ద ఫస్ట్ టైం? అంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు రింగ్ అవుతాయని అడుగుతున్నాడు. ఓకే, సో చాలా సింపుల్ అమ్మా. ఎల్సిఎం కనుక్కోవాలి. ఇప్పుడు ఒక క్లాక్ ఉందమ్మా, 20 minutesకి రింగ్ అవుతుంది, 20 minutesకి ఒకసారి రింగ్ అవుతుంది. ఇంకో క్లాక్ ఉందమ్మా, ప్రతి 25 minutesకి ఒకసారి రింగ్ అవుతుంది. ఇప్పుడు రెండు సైమల్టేనియస్గా మళ్ళీ ఒకేసారి ఎప్పుడు మీట్ అవుతాయి? ఒక క్లాక్ 20 ఉంది అంటే ప్రతి 20 minutesకి ఒకసారి రింగ్ అవుతుంది, ఇంకో క్లాక్ ప్రతి 25 minutesకి ఒకసారి రింగ్ అవుతుంది. ఇప్పుడు రెండు సైమల్టేనియస్గా ఏ టైం దగ్గర రింగ్ అవుతాయంటే ఆ వాల్యూ అనేది 20 25 కన్నా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25 minutes అనుకుందాం, 25 minutesకి ఇది రింగ్ అవుతుంది, ఇది రింగ్ అవుతుందా? కాదు. దీని సైకిల్ ఏంటి? 20 సైకిల్ ఇది. ఓకే, లేదు 22s are 40 అనుకుందాం, 40కి ఇది రెండోసారి రింగ్ అయింటుంది, బట్ ఇది రెండోసారి ఎప్పుడు రింగ్ అవుతుంది? 25 50 కదా రింగ్ అవుతుంది. పోనీ 25 2s are 50 అనుకుంటే 50 ఇది రెండుసార్లు రింగ్ అయింటుంది, ఇది 20 ఇంకోసారి 40 ఇంకోసారి 60 కాదు వస్తుంది, 50 కాదు రాదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మూడు సైమల్టేనియస్గా ఎప్పుడు రింగ్ అవుతుంది కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి. సో 20కి 25కి 30కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకే, సో మీకు తెలిసిందే కదా, 2 10s are
2 5s are 5 1s are 5 5s are 5 1s are 5 6s are 2 3s are 3 1s. So 2 square into 5, 5 square. Next, sorry, ఇది 2 యాక్చువల్గా 2 15s are 3 5s are, సో 5 1s are 2 into 3 into 5. సో ఎల్సిఎం అంటే ఏంటి? ఆల్ టర్మ్స్ అంటే 2 3 5 వాటి లీస్ట్ పవర్స్ 2 square 5 square. సో 4 into 3 into 25, 100 3s are 300. 300 minutes, 300 minutes అంటే 3 hours, సారీ 3 hours కాదు, 300/60 5 hours అంటే 12 అనుకో, 12 + 5 ఎంత మనకి 5. ఆప్షన్ సి. ఓకే, థ్యాంక్ యూ.